ఉన్నట్లుగా నువ్వు ధ్వజమెత్తాలంటే రాజమార్గంలో మనం సాగిపోతున్నాం. ఒక ప్రమాదం ఏంటంటే రాజమార్గంలో సాగిపోతున్న మన మార్గాలలో రాళ్ళు ఉన్నాయట. ఏమున్నాయి అంటాడు, ఆ రాళ్లను చూసి చూడనట్లుగా మీరు వెళ్ళొద్దు, రాళ్లను ఏరి పారవేయుడి అని అంటాడు. దైవజనమా, ఉదయం చెప్పని ఒక మాట, పాత రోజుల్లో దోపిడి దొంగలు దారి వెంబడి దోచుకోవటానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? కాస్త ధనవంతులు కారుల మీద ఆ రహదారి గుండా ప్రయాణమే వెళ్తూ ఉంటే ఈ దోపిడి దొంగలు మార్గానికి అడ్డుగా రాళ్ళు పెడతారు. అరే రాళ్ళు ఉన్నాయని దిగే లోపు వాళ్ళు రానే వస్తారు, దోచుకుంటారు. ఇంకా అవకాశం అయితే చంపటానికి కూడా వెనుకాడరు ఆ దోపిడి దొంగలు. రాజమార్గంలో సాగిపోతున్న మన జీవితంలో మన మార్గంలో ఒక దొంగ ఉన్నాడు. ఎవడా దొంగ? బందిపోటు బరబ్బా కాదు, వాడిని మించిన దొంగ ఉన్నాడు, శత్రువైన సాతాను. సాతాను గురించి ప్రభు అంటాడు, వాడు దొంగ, దోచుకునేవాడు, నాశనం చేయటానికి, హత్య చేయటానికి తప్ప మరి దేనికి రాడు ప్రభు అంటాడు. సాతాను నిన్ను దోచుకున్నట్లుగా నీ మార్గంలో రాళ్ళు వేస్తాడు. నీ కలిగిన ఆత్మీయ అనుభవాలు దోచుకున్నట్లుగా నీ మార్గంలో రాళ్ళేస్తాడు. దేవుడు ఎంత చక్కటి ఆత్మీయ అనుభవాలు నీకు ఇచ్చాడో, అది పరిశుద్ధత అనే అనుభవం కావచ్చు, దేవుని పిచ్చి ప్రేమతో ప్రేమించే దైవికమైన వైరాగ్యం అనే అనుభవం కావచ్చు. ఏ భక్తి జీవితాన్ని ఆస్తిగా స్వాస్థ్యంగా దేవుడు నీకు ఇచ్చాడో, నీకు ఇచ్చిన దాన్ని దొంగిలించడానికి మన మార్గంలో వాడు రాళ్ళు వేస్తాడు. సంఘమా, ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన ప్రతి బిడ్డ, నువ్వు వెళ్తున్న ఈ మార్గంలో సాతాను ఏ రాళ్ళు వేశాడో గ్రహించి ఆ రాళ్ళు ఈ సంవత్సరాంతపు దినాల్లో ఏరి పారవేయుదుముగాక. ఆ రాళ్ళు ఏరి పారవేయగలిగితే జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఏ రాళ్ళు ఉన్నాయి? ఉదయం 3 రాళ్ళు గురించి చెప్పాను. హృదయ కాఠిన్యత అనే రాయి. ప్రతి వ్యక్తి హృదయ కాఠిన్యతతో నిండుకుందట. ఆ కాఠిన్య హృదయాన్ని తొలగించుకొని మెత్తని మనసుతో మనం బ్రతికితే జనులు చూచున్నట్లుగా ధ్వజమెత్తుతాడు దేవుడు. ఆమేన్. రెండవది అసమాధానం అనే రాయి. పూర్వపు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న రాయి. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, గతంలో నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఎలాంటి ఆత్మీయ స్థితిలో నువ్వు బ్రతికేదానివో, ఎలాంటి ఆత్మీయ స్థితిలో నువ్వు బ్రతికేవాడివో, నువ్వు కోల్పోయిన పూర్వపు అనుభవం ఈ సంవత్సరాంతపు దినాల్లో మరలా తిరిగి పొందుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక. చెప్దాం గట్టిగా ఆమెన్, గట్టిగా ఆమెన్. మూడవ రాయి, తిరుగుబాటు స్వభావాన్ని తొలగించుకో. తిరుగుబాటు స్వభావం. ఆ కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు గద్దించిన ప్రవక్తలను, హెచ్చరించిన ప్రవక్తలను రాళ్ళు రువ్వి దేవుని ప్రవక్తలను, దేవుని ప్రజలే చంపేశారట. విన్నారు ఈ మాట? దేవుని ప్రవక్తలను అన్యులు చంపారంటే పోనీలే, దైవజనుని ప్రత్యక్షత వాళ్ళకు తెలియదు అందుకని వాళ్ళు ఇలా చేశారు అని అనుకోవచ్చు. ఇక్కడ ప్రవక్తలను చంపింది దేవుని ప్రజలు. అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, రాళ్ళు రువ్వి ప్రవక్తలను చంపుదానా అంటాడు. ఎవరిని చంపారట? రాళ్ళు రువ్వి ప్రవక్తలను చంపుదానా. గడిచిన సంవత్సరంలో ఈ స్థలంలో నిలవబడి దైవ సేవకులు వాక్యం బోధిస్తున్నప్పుడు ఎప్పుడైనా మనసు చిన్నబుచ్చుకున్నావేమో, దేవుని వాక్యాన్ని తృణీకరించావేమో, నీ బుద్ధిహీనతను, నీ అవిధేయతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఖరాఖండిగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మనసులో రొసరొసలాడేవేమో, మనసులో ఆయాసపడ్డావేమో. ఈ అన్నెప్పుడు ఇలాగే చెప్తాడు, ఈ అక్కెప్పుడు ఇలాగే చెప్తుంది, కావాలని నన్ను గూర్చి అన్నాడు అనే విషయంలో చెప్తాను. రండి వాక్యం ధ్యానించుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం
39 యోహాను సువార్త. ముగ్గురు దేవుని నీడలో పెరుగుతున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించిన ఆ కుటుంబంలో మరణకరమైన రోగంతో బాధపడుతున్న లాజరు. దైవజనమా, నువ్వు దేవుని చేత ప్రేమించబడ్డావు నిజమే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిజమే. దేవుని మనం ప్రేమించినంత మాత్రాన మనకే శోధనలు రావు, ఏ కీడు రాదు, ఏ అపాయం రాదు అని చెప్పుకోవటానికి వీల్లేదు. దేవుడు ప్రేమించే ఈ కుటుంబంలో మరణకరమైన వ్యాధితో లాజరు పీడించబడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు తన మహిమ కొరకు, తన చిత్తానుసారంగా తన కార్యాలు జరిగించడానికి నష్టాలను, కీడులను మన బ్రతుకులో దేవుడు అనుమతిస్తాడు. అయితే నేను మీతో చెప్పే మాట, ప్రతి బిడ్డ ఆయన చిత్తానికి తల ఉంచే వారిగా బ్రతుకుదుంగాక. దేవుడు కొన్నిసార్లు చేదైన వాటిని మనకు త్రాపిస్తాడు, చేదైన అనుభవాలు గుండా దేవుడు తీసుకొని వెళ్తాడు. కలవరపడద్దు. మొత్తానికి లాజరు చనిపోయారు. సమాధి చేయబడి 4 రోజులు అవుతుంది. యేసు ప్రభువారు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు అని అంటే, అక్కడున్న తల్లి అంది, నేను ఎరుగుదును ప్రభువా, పునరుద్ధానము నీవే, జీవము నీవే, అంత్యదినమున్న వాణ్ణి నువ్వు లేపుతావని నేను ఎరుగుదును ప్రభువా అని అంటే, ప్రభు అంటారు, అంత్యదినాన లేపటం కాదు, చెప్పాలి పునరుద్ధానము జీవము నీవే, అంత్యదినాన నీవు లేపుతావని నేను ఎరుగుదును ప్రభువా అని అంది కదా. ప్రభు అంటారు, నేను లేపబోతున్నాను. ఆ తల్లి అంటుంది, అయ్యా ఇప్పుడు నువ్వు లేపాలని ప్రయత్నం చేస్తే వాడు చనిపోయి 4 రోజులు అవుతుంది, కుళ్ళు పట్టిపోయి ఉంటాడయ్యా, భయంకరమైన వాసన. అప్పుడు ప్రభు అంటాడు, ఆ రాయి తీసివేయుడి. ఏ రాయి తీసివేయమంటారు? అవిశ్వాసమనే రాయి మన జీవితంలో నుండి తొలగించుకుందుముగాక. దైవజనమా, దేవుడు గొప్పోడు అన్న విశ్వాసం మనందరికీ ఉంది. దేవుడు ఎలాంటి అద్భుతమైన చేయగలుగుతాడు అన్న విశ్వాసం మనకుంది. ఆయన శౌర్య కార్యాలు జరిగించగలిగిన వాడు అన్న నమ్మకం కూడా మన గుండెల్లో ఉంది. కానీ బాధాకరమైన సంగతి ఏంటో చెప్పమంటారా? మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మాత్రం కదిలిపోతాం. వినారు ఈ మాట? మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి బిడ్డ కదిలిపోతాడు. ఓసారి సర్కస్లో ఓ పెద్ద ఆయన కొండకు అటువైపు ఒక తాడు కట్టి, కొండకు ఈ దిగు వైపున తాడు కట్టి, అటు నుంచి ఇటు ఒక తాడు కట్టాడట. మధ్యలో భయంకరమైన లోయ. ఈ సర్కస్ చేసే ఆయన చక్కగా తాడు మీద నడుచుకుంటా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు ఇటు నడుస్తూ ఉంటే కింద కూర్చున్న ప్రజలు, అద్భుతం, సూపర్, ఎంత చాకచక్యంగా నడిచాడో కదా, ఎంత అద్భుతం చేశాడో కదా అని అందరూ ఏలలేసి చప్పట్లు కొడుతున్నారట. అద్భుతం. సన్నటి తాడు మీద కొండ ఈ చివరి నుంచి ఆ చివరికి చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడట, వచ్చాడట, పలుమార్లు వెళ్ళాడట, వచ్చాడట. చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొడుతున్న ప్రజలను చూసి ఇలా అన్నాడట, మీలో ఎవరైనా నాతో పాటు వస్తే ఎక్కడా తాడు మీద నుంచి మీ కాలు జారకుండా నా భుజాల మీద వేసుకొని ఆ చివరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, ఎవరైనా నాతో పాటు వస్తారా అని అడిగారంట. ఏమని ఉంటారు చెప్పండి? బతుకుంటే బలుసాకైనా తిని బతుకుతామయ్యా. గమనించండి, బతుకుంటే బలుసాకైనా తిని బతుకుతాం కానీ మేము రావయ్యా అన్నారట. నేను నడిచింది చూశారు కదా, నేను చేసిన సర్కస్ చూశారు కదా, నేను జరిగించిన అద్భుతం చూశారు కదా, నా ప్రతిభ పాఠవాల మీద కూడా మీకు విశ్వాసం ఉంది కదా, ఉందా లేదా? ఉంది. కానీ పరీక్షలో నిలవబడాలంటే మాత్రం కదిలిపోతున్నారు వాళ్ళు. మరలా కేకలేసాడట, ఎవరైనా వస్తారా? నా భుజం మీద పెట్టుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, ఎవరైనా వస్తారంటే వాళ్ళ మధ్యలో నుంచి ఒక చిన్న పిల్లోడు చేయి చాచి అంటాడట, డాడీ నేను వస్తా డాడీ అన్నాడట.
చుట్టుపక్కల వాళ్ళు అన్నారట, రేయ్ పడిపోతావురా జాగ్రత్త అంటే, పడిపోకుండా కాపాడుటకు సమర్థుడైన వాడు నా తండ్రి అన్న నమ్మకం నాకుంది. ఎక్కడ త్రుట్టిల్లిపోకుండా పడిపోకుండా నిలవబెడతాడు అన్న నమ్మకం నాకుంది. ఈ త్రాడు మీద నడవటం సామాన్యమైంది కాదు. కాలు జారితే ఎముకలు కూడా మిగలం. దైవజనమా, ఆ తాడు మీద నడవటం ఎంత కష్టమో నేను ఎరగను, కానీ దానికంటే మించి అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా బ్రతకటం అంతకంటే కష్టం. ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకోవటం అంతకంటే కష్టం. కన్ను తెరిస్తే పాపం, కన్ను మూస్తే పాపం, బస్ స్టాండ్కి వెళితే పాపం, రైల్వే స్టేషన్కి వెళితే పాపం, ఏ స్థలానికి వెళ్ళినా అపవిత్రత 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 అనే రొచ్చులో కూడుకున్న ఈ లోకంలో ఒక విశ్వాసి పవిత్రంగా బ్రతకటం అనేది కత్తి మీద సాము లాంటిది, సన్నటి దారం మీద నడక లాంటిది. అయితే నీవేం చేయాలో తెలుసా? సన్నటి దారం మీద నడవటం అది కష్టమో కాదో నాకు తెలియదు, కానీ నా ప్రభు నన్ను నడిపిస్తే ఈ అపవిత్రమైన లోకంలో నేను పవిత్రంగా బ్రతకగలననే విశ్వాసం నీ గుండెల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రమైందే లోకం, భ్రష్టు పట్టిపోయిందే లోకం. భూతద్దం పెట్టి భూతలమంతా వెతికిన మంచితనం ఎక్కడ కనపడలేదు, నిజమే. భక్తిపరుడు భక్తిని కాపాడుకోలేని దినాల్లో బ్రతుకుతున్నాను, నిజమే. నా ప్రభు నన్ను బలపరిస్తే అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా నేను నడవగలను అన్న విశ్వాసం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే నమ్మిన యొడల దేవుని మహిమను నీవు చూస్తావు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నీ గుండెల్లో ఉన్న అవిశ్వాసపు రాయిని తొలగించుకో. నేను దేవునిలో బ్రతకలేనేమో, అంత నీతిగా జీవించలేనేమో, అంత భక్తిగా నేను బ్రతకలేనేమో, ఈ శుద్ధీకరణ కోటాల్లో నిలవబడటానికి ప్రయత్నం చేస్తా. ఒక వారం నిలవబడతా, ఒక 15 రోజులు నిలవబడతా, తర్వాత నేను డబ్బేలు పడిపోతానేమో, ఇక బ్రతుకంతా ఎగుడు దిగుడులేమో, పడుతూ లేస్తూ నా ఆత్మీయాత్ర ఒకవేళ పడుతూ లేస్తూ నా ఆత్మీయాత్ర కొనసాగుతుందని ఒకవేళ తెలియని అవిశ్వాసం నీ గుండెల్లో గూడు కట్టుకుంటే, సంగమా ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ రాళ్ళను తీసివేయి. ఏ రాళ్ళు తీసివేయాలయ్యా? అవిశ్వాసమని రాళ్ళు తీసివేయి. అవిశ్వాసమని రాళ్ళు తీసివేస్తే దేవుని మహిమ చూచినట్లుగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. రా, సమాధిలో నుంచి బయటికి రా అన్నాడు కదా. చచ్చిన లాజరును బ్రతికించిన దేవుడు ఆ రాళ్ళను తీసేయలేడా? ఆ రాయిని కూడా దేవుడే తీసేయొచ్చు కదా. నేనంట, రాసి నా వైపు చూడండి, రాయి తీసివేయటం నీ పని, తన మహిమను బయలుపరచడం దేవుని పని. ఇంకోసారి చెప్తాను, రాయి తీసివేయండి అనే కంటే ప్రభు ఆ రాయి తీసేస్తే పోదా? బాగుండేదా? ఇంకా అంతా ప్రభు చేస్తే మనం చేసేది ఏముందండి? నేను అంటానండి, రాయి తీసివేయడి అనకుండా, ఏ రాయా అనండి, ఏ రాయా తొలగిపో అని అంటే పోయేది కదా. నో నో నో, నీ గుండెల్లో ఉన్న అవిశ్వాసాన్ని నీవే తొలగించుకోవాలి. దైవజనమా, దేవుడు మన జీవితంలో చేసే ఏ కార్యమైనా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. గిద్యోనుతో అన్నాడు, గిద్యోనా, నువ్వు ప్రార్థన చేసినట్లుగా ఆ గొర్రెబొచ్చు మీద మంచు కురిపిస్తా. ఆ రాత్రి మంచు కురిపించాడు. తెల్లవారిన తర్వాత గిద్యోను ఒక పాత్రను తీసుకుని వెళ్ళాడు. నా వైపు చూడాలి. ఒక పాత్రను తీసుకెళ్ళాడు. పాత్రను తీసుకెళ్ళి ఆ గొర్రెబొచ్చును పిండినప్పుడు ఆ గొర్రెబొచ్చు మీద ఎంత మంచు పడిందో తెలుసా? అతను ఏ సైజు పాత్ర అయితే తీసుకొచ్చాడో ఆ సైజు పాత్రకు తగినంత మంచే కురిసింది. విశ్వాసాన్ని కోల్పోయావో, ఎక్కడ దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోయావో, ఎక్కడ గుండెలో ధైర్యాన్ని కోల్పోయావో, తెలియని భయం, తెలియని అవిశ్వాసం, తెలియని అపనమ్మిక ఎక్కడ నీ గుండెల్లో గూడు కట్టుకోనుందో, ఇంత భక్తి జీవితం నేను చేయలేనయ్యా, ఇంత పవిత్రంగా నేను బ్రతకలేనయ్యా, ఈ అపవిత్రమైన లోకంలో ఇంత ఖచ్చితంగా బ్రతకాలంటే మనుషునిగా నా వలన కాదయ్యా అన్న అవిశ్వాసపు రాళ్ళు
ఈరోజు వాక్యం వింటుండగా ఆ రాళ్లను ఏరి పారవేయుదువుగాక. అవిశ్వాసపు రాళ్లను ఏరి పారవేస్తే జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. బుద్ధిహీనుని ఘనపరుచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. నా వైపు చూడండి. బుద్ధిహీనుని ఘనపరుచువాడు, చెప్పాలి, బుద్ధిహీనుని ఘనపరుచువాడు వడిసెలలోని రాయి వడిసెలలో రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. దావీదు గొలియాతును దేనితో చంపాడు? వడిసెల్లో పెట్టబడిన రాయితో. సహజంగా వడిస అనేది ఎలా ఉంటుందో చెప్తా, చూడండి నా వైపు. చిన్నతనంలో కాట్బెల్ పేరు అని అంటారు కదా, కాట్బెల్ అదే పెట్ల కొట్టేవాళ్ళు కదమ్మా, ఎట్లా లాగి కొట్టేవాళ్ళు కదా, అది ఒడిసి కాదమ్మా. ఈ అక్క అంటుంది అరిసా. క్రిస్మస్కి చేసుకున్నట్టున్నారు, మరి మాకు కూడా కొంచెం పెట్టకూడదమ్మా. రైట్, ఆమె వడిసెల రాయి. వడిసె అనేది ఎట్లుంటుందంటే చూడండి, మ్యాక్సిమం క్యాట్బెల్ లాగే ఉంటుంది, కానీ వాడే విధానం వేరు. ఇటొక్కన మధ్యలో రాయి ఉంటుంది. ఇలా గిరా తిప్పి ఒక కొన పట్టుకొని ఇంకో కొన ఇసురుతారు. అప్పుడు ఆ రాయి రివ్వుమని శత్రువుకు తగులుతుంది. అయితే విసిరే రాయి ఒడిసికి తాడుతో కడితే ఇసిరిన రాయి ఎక్కడుంటుంది అంటే ఆ ఒడిస లక్ష్యాన్ని చారదు, విజయాన్ని సాధించదు. అది ఎలాగో బుద్ధిహీనుని గణపరచువాడు కూడా అలాంటి వాడే. దైవజనమా, ఎవరిని మనం ద్వేషించొద్దు, ఎట్ దట్ సేమ్ టైం బుద్ధిహీనులను గణపరచొద్దు. బుద్ధిహీనులతో స్నేహం చేయొద్దు, బుద్ధిహీనులతో సాంగత్యం చేయొద్దు. బుద్ధిమాలిన కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఉంటారే, వాళ్ళను గణపరచొద్దు. నేను గమనిస్తూ ఉంటా, మ్యాక్సిమం మన చర్చిలో 95%, ఇంకెక్కువ చెప్పొచ్చాము, దేవుని కృప, భక్తి కలిగిన ప్రజలు ఆ భక్తి కలిగిన వాళ్ళతోనే స్నేహం చేస్తారు. కొంతమంది ఉంటారు చర్చిలో చెడిపోయినోడు ఎవడో, ఆ చెడిపోయినోడితోనే వీడు స్నేహం చేస్తాడు. ఎందుకు చెప్పండి? ఏం నవ్వుకుంటున్నారు? వీడు చెడిపోయినోడు కాబట్టి. సరే, వాడి సహవాసం చేసి వాడిని ఏమైనా బాగు చేశాడా? బాగు చేయాలి. ఆ బుద్ధిహీనుని కూడా మనం తిరస్కరించకూడదు, ఆ బుద్ధిహీనుని కూడా మనం చేదరించుకోకూడదు, ఆ బుద్ధిహీనుని కూడా వెలివేయకూడదు. బుద్ధిహీనుని కూడా చారదీసి వాడిని మంచివాడిగా చేయాలి. కానీ బుద్ధిహీనుడు ఏం చేసినా రైట్, నువ్వు మాట్లాడింది రైట్ రా, నువ్వు చేసేది రైట్ రా అని బుద్ధిహీనుని ప్రోత్సహించేవాడట వడిసెలో రాయి కట్టుకొని విసురు వంటి వాడు అని బైబిల్లో రాసింది. బుద్ధిహీనులను గణపరచకూడదు. బుద్ధిహీనతను మనం ఎండగడుతూ ఎట్ ద సేమ్ టైం బుద్ధి కలిగిన భక్తి కలిగిన ప్రజలను గణపరిచే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. అందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. నా వైపు చూసి చెప్పండి ఒకసారి ఈ మాట. నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. దావీదు దృష్టిలో ఎవరు శ్రేష్ఠులట? గెస్టెడ్ ఆఫీసర్ కాదు, సివిల్ సర్వెంట్ కాదు, కోట్లకు పడగెత్తిన అపర కుబేరుడు కాదు. దేవుని దృష్టిలో శ్రేష్ఠులు. ఆయన రాజు అయి ఉండి నా దృష్టికి ఎవరు శ్రేష్ఠులు అంటే, సామంత రాజులు నా దృష్టికి శ్రేష్ఠులు, సైన్యాధ్యక్షుడు నా దృష్టికి శ్రేష్ఠుడు అని అనకుండా, నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. దైవజన్మ, నీవెక్కడ బ్రతికినా భక్తి కలిగిన వాళ్ళని ఇష్టపడు, ప్రార్థనా పరులను ఇష్టపడు.
మోకరించి ప్రార్థన చేసే ఆ ప్రార్థనాత్మ కలిగిన తల్లులను, ప్రార్థనాత్మ కలిగిన తండ్రులను ఇష్టపడు. జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ అటు ఇటు తొట్టెలకుండా, వెకిలి మాటలు మాట్లాడకుండా, అపవిత్రంగా ప్రవర్తించకుండా భక్తి జీవితాన్ని ఎవరైతే కాపాడుకుంటున్నారో వాళ్ళు ఎక్కడైనా నీకు కనబడితే వాళ్ళను ప్రేమించు, వాళ్ళతో సహచర్యం చేయటానికి ఇష్టపడు. కొంతమంది చర్చికి వస్తారా, చర్చిలో ఎన్నో గొప్ప శ్రేష్టతలు ఉంటాయి. తిరిగి వెళ్ళేటప్పుడు శ్రేష్టతను మోసుకెళ్ళరు, చెత్తను మోసుకెళ్తారు. ఆ మధ్య ఒక ఆయన 3 లక్షల రూపాయలు పెట్టి 3 లక్షల రూపాయలు పెట్టి మాలి గేదెను కొన్నాడట. విన్నారా ఈ మాట? ఏ గేదె? మన భాషలో చెప్పాలంటే బర్రె. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే 3 లక్షల రూపాయలు పెట్టి మాలి బర్రెను కొన్నాడట. ఈయనేమనుకున్నాడు, దీన్ని 3 లక్షల రూపాయలు పెట్టి కొన్నానంటే అచ్చం నాకు పాలే ఇస్తుంది అని అనుకున్నాడట. బిందె తీసుకున్నాడు, పాలు పిండుదామని గేదె దగ్గరికి వెళ్ళి పాలు పిండబోయే లోపు అది పేడేసిందట. అంటాడట, గేదెని పెట్టమని కొట్టి 3 లక్షల రూపాయలు పెట్టి కొన్నా. విన్నావా? 3 లక్షల రూపాయలు పెట్టి కొన్నా, నువ్వు అచ్చం పాలే ఇయ్యాలి అని అన్నాడంట. అద్భుతం. గాడిదకు నోరు వచ్చినట్టుగా బర్రెకు కూడా నోరు వచ్చిందట. అంటదట బర్రె, ఒరే మెంటలోడా, నేను 10 లక్షల రూపాయలు పెట్టి కొనబడిన దాన్ని అయినా పాలు ఇస్తా, పేడ వేస్తా. పేడ దెబ్బలో పారేయి, పాలు దెబ్బలో పారేస్తారా? అదే కదా జరుగుతుంది. చర్చిలకు వచ్చారా, కొంతమంది పేడ మోసుకొని వెళ్తారు. పేడ మోసుకొని వెళ్ళే బ్యాచ్ ఉంటుంది. శ్రేష్టమైన దేవుని వాక్యమనే పాలు దేవుడు అందిస్తున్నా, నిర్మలమైన వాక్యంతో సంఘాన్ని దేవుడు ఉదక స్నానం చేయిస్తున్నా, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క కోణంలో మాట్లాడి, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క విధానంలో మాట్లాడి సంఘాన్ని సరిచేస్తూ ఉంటే, కొంతమంది పాలు మోసుకొని కడుపారా తాగి రక్షణలో అనేకులు ఎదుగుతూ ఉంటే, కొంతమంది చూడండి చర్చికి వచ్చారంటే పేడ మోసుకొని వెళ్తారు. పేడ చూడు వచ్చినప్పుడు, బిడ్డ నీ కొరకు ప్రార్థన చేసే 10 మంది ప్రార్థనా పరులను సంపాదించుకో, నీ స్థితిగతులు మారతాయి. వెకిలోళ్ళని సంపాదించుకోకు, పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళని సంపాదించుకోకు, సరసోక్తులు మాట్లాడే వాళ్ళని సంపాదించుకోకు, లోకపు మాటలను సంఘంలోకి తీసుకొచ్చే ఆ వ్యర్థమైన వ్యక్తులతో సహవాసం చేసి నువ్వు వ్యర్థుడు కాకుండా మందిరానికి వచ్చావంటే, ఈ అన్న ప్రార్థన పరులాగా ఉన్నాడురా, ఈ అన్నతో 2 మాటలు మాట్లాడాలని 10 మంది ప్రార్థన పరులను నీ కొరకు సంపాదించుకో. 2025 ధ్వజమెత్తున్నట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీ మార్గంలో అపవిత్రమైన స్నేహితులు ఉన్నారేమో, లోకాన్ని స్నేహించే చెలికాళ్ళు నీ మార్గంలో ఉన్నారేమో. భక్తిహీనులనే రాళ్లను నీ మార్గంలో నుంచి తొలగించుకుందువుగాక. ఇంకా వేటిని మనం తొలగించుకోవాలి? రాజమార్గంలో ఉన్నాం బిడ్డలారా. రారాజైన యేసయ్య 2025 సంవత్సరంలో విజయోత్సవంతో నన్ను ఊరేగించాలి. ఒకవేళ 2024 గెలుపు ఓటముల మధ్య ఒకవేళ నీ యాత్ర సాగిందేమో, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తాలి. జనులు చూచున్నట్లుగా జై జెండా ఎగరవేసే కృప దేవుడు నీకు అనుగ్రహించాలి. ఇసుక భారం, 3 కోపము, ఆ రెండిటికంటే బరువు. ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన దేవుని బిడ్డలారా, కోపం అనే రాయి నీలో ఉందేమో, క్రోధం అనే రాయి నీలో ఉందేమో. దేవుడు కోపాన్ని రాయితో పోలుస్తున్నాడు. నేను ఒక మాట అంటా, ఎవరైనా బరువును నెత్తి మీద పెట్టుకున్నారు అనుకోండి, ఆ బరువును నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి ప్రతి క్షణం ఏమనుకుంటాడు తెలుసా? ఎక్కడ దించుదామా ఈ బరువు దించుకోవడానికి అవకాశం ఎక్కడ దొరికిద్దా అని తల మీద బరువు ఉన్న ప్రతి వ్యక్తి బరువును దించుకోవటానికే ఇష్టపడతాడు. అవునంటారా కాదంటారా? నెత్తి మీద బరువు ఇట్లాగే ఉండాలి జీవితాంతం అని అనుకుంటాడా? పొరపాటును అనుకోడు. దైవజనమా,
కోపిష్టి వ్యక్తి కుటుంబానికి రాయిలాగా బరువైన వాడు. గత్యంతరం లేక భార్య కాపురం చేస్తుంది. మనసులో ఏమనుకుంటుందో తెలుసా? నేను అమెరికా దేశంలో పుట్టి ఉంటే బాగుండేది. ఎందుకు? రాయి బరువు, ఇసుక భారం. కోపిష్టి భార్యను, కోపిష్టి భర్తను, కోపిష్టి దైవజనుణ్ణి, కోపిష్టి వ్యక్తిని ప్రపంచంలో ఎవ్వడు భరించలేడు. కోపం క్రూరమైనది సుమి. కోపం వరద లాంటిది. కోపం ప్రమాదం లాంటిది. 2 వారాల క్రితం రాజన్న ఉప్పల్లో భలే చక్కటి వాక్యం చెప్పారు. కోపం ఉప్పులాగా వాడాలంట. దీనికి కూడా చలనం లేకపోతే ఎట్లాగమ్మా? ఎట్లా వాడాలంట? ఇప్పుడు కూరలో ఉప్పు వేయాలా లేదా? తగినంత వేస్తే మంచిది. ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పుతో ముప్పు సుమి. అలాగని ఉప్పు లేకుండా ఉండకూడదు, ఉండాలి కాస్తంత. ఏముండాలి? తప్పు చేసినప్పుడు కోప్పడే స్వభావం ఉండాలి. దిద్దుబాటు చేసుకోవడానికి కోపం వాడాలి. అయితే కోపం ఎప్పుడు ఎలా వాడాలంట? తగినంతే వాడాలి. దైవజనమా, ఎన్నో కుటుంబాలు సమాధానాన్ని కోల్పోవటానికి, ఎన్నో కుటుంబాల్లో సఖ్యత లేకపోవటానికి, ఎన్నో సంఘాలు పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరగటానికి ఒక్కొక్క వ్యక్తి రాజమార్గంలో కోపమనే రాళ్ళు ఉన్నాయి, వివాదమనే రాళ్ళు ఉన్నాయి, మనస్మర్ధలేని రాళ్ళు ఉన్నాయి. సంగమా, నా తట్టు చూడండి. 2025లో జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తాలి. నువ్వు గెలవాలి. నువ్వు గెలిచింది అనేకులు చూడాలి. హామాను జీవితాన్ని ఎలా పాడు చేసిందో చూడు. అడుగు, అయ్యా కోపం అవసరం, తగినంత వరకు. బైబిల్లో దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేసింది. తన పెద్ద కుమారుడు యోనాతానుకు సింహాసనాన్ని స్థిరపరచాలని. ఒకరోజు యోనాతాను అంటాడు, నాన్న ఎందుకు దావీదును చంపాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? దావీదు మంచోడే కదా అంటే, సౌలు ఏం చేశాడో తెలుసా? ఈటి తీసుకొని విసిరి, కన్న కొడుకు అన్న ఇంకిత జ్ఞానం లేకుండా అంటాడు, ఆగడగొట్టుదాని కొడుకా, నీ తల్లి మానాన్ని బయలుపరుస్తా జాగ్రత్త. ఈటి ఇసిరాడండి. తండ్రే కోపిష్టోడు. బిడ్లరా, ఒకటి నమ్మండి, కోపం నీలో ఉంటే అదుపు లేని మాట నీ నోట వస్తుంది. జాగ్రత్త. కడుపును పుట్టిన కొడుకును చంపడానికి ఇసిరాడండి. అసలు ఎంతకి నువ్వు దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నావు? యోనాతానుకు సింహాసనాన్ని స్థిరపరచాలనే కదా. మరి యోనాతానుకు సింహాసనాన్ని స్థిరపరచాలన్నప్పుడు యోనాతాను మీద ఈటెందుకు ఇసిరావు? కోపిష్టోడు జ్ఞానం లేని మాటలు మాట్లాడతాడు, జ్ఞానం లేని పనులు చేస్తాడు. సుమి వింటున్నారా? కోపిష్టోడు జ్ఞానం లేని మాటలు మాట్లాడతాడు, జ్ఞానం లేని పనులు చేస్తాడు. ఏమన్నాడు కొడుకును పట్టుకొని? దాన్ని నేను నిర్వచించలేను, అంత పచ్చి బూతు మాట. ఆగడగొట్టు దాని కొడుకా, నీ తల్లి మానాన్ని బయటపరుస్తా జాగ్రత్త అన్నాడు. నీ తల్లి మానం అంటే నేనంట, యోనాతాను తల్లి సౌలుకి ఏమైంది చెప్పండి సార్? యోనాతాను తల్లి సౌలుకి ఏమైంది అంటే అదుపు లేని మాటలు వస్తాయి. భార్య, కడుపును పుట్టిన కొడుక, కూతుర ఇంకిత జ్ఞానాన్ని మరిచి అదుపు లేని మాటలు వస్తాయి. ఒక మాట అడుగుతావా? ఈ సంవత్సరాంతపు దినాలలో కోపమనే రాళ్ళు ఏరి పారవేసే కృప నాకు దయచేయ్యా. అంటే ఇతరుల మీద రాళ్ళు వేసే అనుభవం. దైవజనమా, యేసు ప్రభు వారు అంటారు, ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు గురించి నీవెందుకు మాట్లాడతావు? నీ కంటిలో దూలం ఉందయ్యా, నీ ఇంటిలో దూలం ఉందయ్యా, నీ ఒంటిలో దూలం ఉందయ్యా. నీ ఒంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఎదుటివాడి నలుసును గురించి మాట్లాడొద్దు. శుద్ధీకరణ కోటాలకు వచ్చిన మనందరి బ్రతుకులో బిడ్లరా, ఎవరిని గూర్చి మనం మాట్లాడకుండా నీవెలా ఉన్నావో నిన్ను నీవు విమర్శ చేసుకో, జీవితం దిద్దపడుతుంది. అంతే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
కొంతమంది చూడండి, వాళ్ళకి ఇంకే పని ఉండదు, వాళ్ళ మీద వీళ్ళ మీద. నిజమే, నువ్వు మంచిదానివే, భక్తి కలిగిన దానివే. అయితే ఈ భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద పదే పదే మాట్లాడతారు. ఒకసారిట ఆ ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి ఉన్నాడే, 24 గంటలు నువ్వు తీర్పు తీర్చావు గనుక నేను నీకు తీర్పు తీరుస్తున్నా, నీవు కొలత చొప్పునే నీకు కొలవబడును అని రాస్తుంది కదా. 24 గంటలు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని 24 గంటలు ఈ మాటలే నువ్వు మాట్లాడేవు కదా, రాళ్ళు వేసి వేసి కుప్పలాగా చేసేవు కదా, అపరాధివని నిన్ను తీర్పు తీరుస్తున్నానని వానికి నరకాన్ని దేవుడు అప్పగించాడట. ఎందుకు? ఈయన ఎప్పుడు తనను తాను విమర్శ చేసుకోకుండా ఇతరులను విమర్శిస్తూ ఉండేటువంటి వాడు. దైవజనమా, దేవుని ప్రతినిధిగా, దేవుని రాయబారిగా చెప్తున్నాను, ఎప్పుడు వాక్యం అనే అద్దం ముందు నువ్వు నిలవబడి నిన్ను నీవు ప్రశ్నించుకోవటం ప్రారంభిస్తే, నీ అంతరంగం నిజంగా నీకు తెలిస్తే ఇంకొకళ్ళను విమర్శించడానికి నీకు నోరు పెగలదు. am I right? ఇంకొకరిని విమర్శించడానికి మన నోరు పొరపాటున రాదు. ఎవరినో మనం విమర్శ చేయకుండా పౌలు గారు చక్కటి మాట అంటారు, అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. మనలను మనమే విమర్శించుకొనిన యొడల తీర్పు పొందకపోదుము. ఒకసారి నాతో కలిసి చెప్పండి, మనలను మనమే విమర్శ చేసుకొనిన యొడల. మనం ఎవరిని విమర్శ చేయాలి? ఎవరిని విమర్శించాలి? ఎవరినో కాదండి బిడ్డ, నిన్ను నీవు విమర్శ చేసుకో. నిన్ను నీవు విమర్శ చేసుకుంటే విమర్శలోనికి రాకుండా తీర్పు నుండి మనం తప్పించబడుదుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.